మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏది తీసుకున్నా సరే అది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద క్లాస్ రూమ్ అండి. ఎగ్జాంపుల్ మీకు మీ ఫోన్లో ఇప్పుడు జీమెయిల్ తీసుకుంటే జీమెయిల్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. మీకు వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా ఈ ఫోల్డర్స్లోకి వస్తుంటాయి. మరి అప్డేట్స్లో ఈ మెయిలే ఎందుకు వచ్చింది, స్పామ్లోకి ఈ మెయిల్ ఎందుకు వెళ్ళింది, ఎవరు పంపారు? నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగిన. సో ఇది ఆటోమేషన్ అండి అంటారు కొంతమంది, ఇది ప్రోగ్రామింగ్ అని కొంతమంది అంటారు. కానీ దానికి ఆధారం ఏమిటంటే అండి, మన పిల్లలు ప్రాబబిలిటీ అని చదువుకుంటారు. ఆ ప్రాబబిలిటీలో 11th 12th పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు బేయిస్ థియరం అని ఒకటి ఉంటుంది. సో ఆ బేయిస్ థియరం అప్లికేషనే ఇది. బేయిస్ థియరం అప్లికేషన్ ఉపయోగించడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ మెయిల్స్ మనకు వచ్చేటువంటి మెయిల్స్లో అది రిపీటెడ్గా చెక్ చేసి కొన్ని పారామీటర్స్లో చెక్ చేస్తుంది, ఆటోమేషన్లో చెక్ చేస్తుంది. చెక్ చేసి అది మోర్ దెన్ 95% ఆ కేటగిరీలో పడితే అది ఆటోమేటిక్గా దాంట్లోకి పంపిస్తుంది. సో మరి ఈ ఆటోమేషన్ చేయాలి అంటే, ఈ ప్రోగ్రామ్ రాయాలి అంటే దానికి బేస్ ఏమిటంటే ఆ మ్యాథమెటిక్స్.